అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని. ఇవాళ 6వ తారీఖు ఆగస్టు నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంటుంది, అలాగే 12 రాశులకు దినఫలాలు ఎలా ఉంటాయి, ఈనాటి విశేషం ఏమిటి కూడా మనం తెలుసుకుందాం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, విధియా తిథి, మంగళవారం, మఖా నక్షత్రం. ఇవన్నీ మఖా నక్షత్రం కానీ మంగళవారం కానీ చాలామంది కాస్త నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ శ్రావణ మాసంలో వచ్చిన మొట్టమొదటి శ్రావణ మంగళవారం కాబట్టి మంగళగౌరి వ్రతాలు చేసుకునే వాళ్ళకి ఇది చాలా మంచి రోజు. కాబట్టి శ్రావణ మాసం అంటేనే ఒక అద్భుతమైన మాసం. కాబట్టి ఈ మాసంలో వచ్చే మంగళవారాలు, శ్రావణ సోమవారాలు ఇవి ఉంటాయి కొన్ని. ఇవి చాలా మంచిది. ఈరోజు మీరు మంగళగౌరి వ్రతం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఈనాటి తిథి కానీ మనం చూసుకున్నాం కదా. మరి మేషరాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు ఆగస్టు నాడు మీరు ఈరోజు తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. విదేశాలకు వెళ్ళాలన్నా ఆలోచిస్తారు. దూర ప్రయాణాలకు చేయడానికి బాగా ఆలోచించి చేస్తారు. తెలివైన నిర్ణయాలతో ఈరోజు సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. వృషభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు విలువైన వస్తువులు, ఆస్తిపాస్తులు, వాహనాలు, ఆభరణాలు అన్నిటికీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పాలి. అలాగే ఈరోజు శ్రావణ మంగళవారం కాబట్టి మంగళగౌరి వ్రతాల వాటికి చాలా మంచిది. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ మంచి రోజు, వ్యాపారస్తులకి మంచి లాభాలు కనిపిస్తుంటాయి అన్నమాట. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా కూడా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. దెబ్బ మీద దెబ్బ పడిన తర్వాత ఆలోచించొద్దు. లేవగానే విష్ణు సహస్రనామం చదవండి. ధన ఆదాయం ఏదైతే ఉందో అది కాస్త దెబ్బతినే అవకాశాలు, కుటుంబంలో కాస్త అశాంతికి కారణాలు ఉండొచ్చు. మరి ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం కఠినమైన రోజు, వ్యాపారస్తులకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు, తెలివితేటలు బాగా వాడేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి రోజు, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు ఉంటాయని చెప్పొచ్చు. సింహరాశి వాళ్ళకి 6వ తారీఖు ఆగస్టు నాడు మంచి రోజుగా చెప్పాలి. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతాయి. ప్రయాణాలు, బడలికలు, స్థానచలనాలు, తిరగడము, తిప్పటము, అలసట అన్నీ ఉంటాయి. కానీ అన్నీ మేలే జరుగుతాయి. మీ జాతకంలో మీకు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు ఉంటాయని చెప్పాలి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చు విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా ఏదో కొన్ని కారణాల వల్ల నష్టాలకి దారి తీసే అవకాశాలు లేకపోలేదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఎంత కష్టపడ్డా సరైన గుర్తింపు రాదని చెప్పి చికాకు అవుతుంది. కానీ కాస్త ఓపిక పట్టాలి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా తీవ్ర నష్టం ఉంటుందని కూడా ముందే చెప్పడం జరిగింది. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా, ఏ పనిలోనైనా సరే అధిక లాభాలు, మంచి సమృద్ధికరమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలివితేటలు బాగా పనిచేస్తుంది. అనుకున్న పని అనుకున్నట్టు చేస్తారు. మంచి రోజు. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి 6వ తారీఖు ఆగస్టు నాడు మంచి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా మీ పనులు ఉంటాయి. మీ తెలివితేటలు నలుగురికి అబ్బురపరుస్తారు. సన్మానాలు, సత్కారాలు లేకపోలేదు. మంచి రోజుగా ఈ రోజుని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈనాటి ప్రోగ్రాంలో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి ఇది ఉంటుందన్నమాట. ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు ఆగస్టు నెల ఈరోజు మంగళవార వ్రతాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. శ్రావణ మాసం కాబట్టి ముఖ్యంగా అదృష్టం బాగా వరిస్తుంది. పెద్దలు, తల్లిదండ్రులు వాళ్ళ నుంచి సపోర్టు బాగుంటుంది. అదృష్టవంతులు ధర్మ మార్గాన్ని పాటిస్తూ ఇవాళ బాగుంటారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా
మంచి రోజు. వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా మకర రాశికి 6వ తారీఖు ఆగస్టు నాడు ఏ వాహనాలు నడపాలన్నా ఎటువంటి పనులు చేయాలన్నా 1-2 సార్లు ఆలోచించాలి. ప్రమాదాలకి అవకాశాలు ఉంటాయి. అష్టమ చంద్రుడు ఇబ్బంది పెడతాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తగవులు, గొడవలు, ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ఈరోజు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. వ్యాపారంలో అంతా మంచి లాభాలు ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి 6వ తారీఖు ఆగస్టు నాడు ఏ పని చేసినా కూడా అందులో మంచి లాభాలు ఉంటాయి. సంతోషంగా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ బాగుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్లి కాని వాళ్ళకు శుభవార్తలు ఉంటాయి. ప్రేమికులకు శుభవార్తలు ఉంటాయి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఇన్కమ్ అవన్నీ బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. మరి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది, లేకపోతే ఇబ్బంది పడతాము. ముఖ్యంగా మన తెలివితేటలు సరిగ్గా పనిచేయవు. ఉద్యోగం చేసేవాళ్ళు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఏ రోజుకు ఆ రోజు లెక్కలు చేసుకోవటం మంచిది. మరి చూశారు కదా 12 రాసులకి దినఫలం ఎలా ఉందనేది చూశాం కదా. మరి ఈరోజు నేను చెప్పిన విధంగా ఆ యొక్క మీ రాశికి తగిన మంత్రాలు చదువుకోండి. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే ఈ మొత్తం మీ జాతకమంతా రెడీ చేసి 50 పేజీలు మీతో ఫోన్లో మాట్లాడి మీకు పరిహారాలన్నీ చెప్పడం జరుగుతుంది. 20 నిమిషాలు అవుతుంది దాన్ని మీరు బాగా రికార్డ్ చేసుకొని వినొచ్చు. ముఖ్యంగా పరిహారాలు ఎలా అంటే చాలా భయంకరంగా చెప్తుంటారు కొందరు. బీభత్సంగా రుద్రయోగం చేస్తా, ఆ యాగం చేస్తా, ఇది పితృదేవతలకు, అది నారాయణ బలి చేస్తా, ఇవన్నీ లేదండి. కేవలం వ్యాపారానికి సంబంధించినట్టుగా వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ మన దగ్గర thesimpleastrologer.com అంటే సమస్యని చాలా సింపుల్గా తీసి పడేస్తామన్నమాట. అలా జరిగిన వాళ్ళు కొన్ని వేల మంది మా దగ్గరికి వచ్చి మాకు ఎంతో సంతోషంగా వాళ్ళ యొక్క ఫీలింగ్ని చెప్తూ ఉంటారు. మీకు కూడా నేను చాలా సింపుల్గా పరిహారాలు చెప్తాను. thesimpleastrologer.com అని చెప్పినటువంటి ఈ యూట్యూబ్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడమే కాదు, మీ బంధువులకి, మీ స్నేహితులకు కూడా నా గురించి తెలియజేస్తారని ముఖ్యంగా ఆశిస్తూ మీ అందరికీ 50 పేజీల జాతకాన్ని పంపిస్తాను. 20 నిమిషాల జాతకం రికార్డ్ చేస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి పంపించండి. అది లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపండి. మీ జాతకం రెడీ అవుతుంది. దీనికి ప్రత్యేకమైన గురుదక్షిణ ఉంటుందండి. అది మాత్రం మర్చిపోకుండా గమనించగలరు. నమస్కారం, మీ గోపాలయ్య గారు.